సరే మీరు నిద్రలో లేపు అడిగినా చెప్పగలిగేలాగా నేను చెప్తున్నా. నాకైతే విసుగు రావట్లేదు రా, గొంతు కూడా నొప్పిరా, దేవుడు నాకు స్ట్రాంగ్ వాయిస్ ఇచ్చాడు. నేను మీకు ఎలా చెప్తానంటే మీకు ఇసుగు వచ్చేదాకా చెప్తా. అదేంటో తెలుసా? వ్యభిచారమును పాపమును చేస్తూ సిగ్గుపడని ఈ తరములో దేవుని గురించి మాట్లాడడానికి పాడడానికి నువ్వెప్పుడు సిగ్గుపడకు. గుర్తుపెట్టుకో, ఈ మాట రాసి పెట్టుకో. ఒకవేళ నేను అన్ఫిట్, నేను పాపంలో పడిపోయాను కదా, ఒకప్పుడు నేను లేవలేను కదా, నా వల్ల కాదు, ఇప్పుడు నేను నిలబడి మాట్లాడగలనా, ప్రార్థన చేయగలనా, పాడగలనా అనుకుంటే అది దేవుని మీద నీకు రక్షణ నిశ్చయత లేనట్లు. కన్ఫర్మేషన్ నీకు ఇంకా రాలేదేమో. దేవుడు నిన్ను క్షమించాడు అని ఒక నిశ్చయత నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వేం చేయగలవు? ధైర్యంగా మాట్లాడగలవు. నోరు మూసుకుని కూర్చోలేవండి, నోరు మూసుకుని కూర్చోలేవు. నా క్లాస్మేట్స్, మా సార్లు కొంతమంది నా వీడియోస్ చూస్తారు. నాకు మా టీచర్, నా 10th క్లాస్ ట్యూషన్ సార్ ఇక్కడే రాజమండ్రిలో ఉంటారు. రీసెంట్గానే సంవత్సరాల తర్వాత ఆయన కలిశాను. ఎంత ఆనందం వేసిందో నాకు ఆయన చూడగానే. నేను ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత చూశాను అనుకుంటుంటే ఆయన నాతో ఒక విషయం చెప్తున్నారు. చాలా రోజుల నుంచి నీ వీడియోస్ చూస్తున్నానమ్మా నేను అని. స్కూల్లో ఆయన ఒక ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన అంటున్నారు, నేను ఇప్పుడు ఎవరికైతే విద్య నేర్పిస్తున్నానో నా ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్కి నీ వీడియో ఆన్ చేసి ఈ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారు నా స్టూడెంట్ అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాను అని చెప్పేసి అనేసరికి నాకు కళ్ళ మట్టి నీళ్ళు వచ్చాయండి. ఆయన అంటున్నారు, ఏంట్రా కాంతి నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? ఒకప్పుడు చాలా స్లోగా, నెమ్మదిగా, భయం భయంగా, బెదురుగా ఉండేదాన్ని. ఇన్ని మాటలు ఏంటి, నోరు తెరిస్తే అసలు ఆపవే, ఇన్ని మాటలు మాట్లాడితేనే ఉన్నా అంటే నాకు అనిపించింది అనమాట. అప్పుడు దేవుడు ఒకవేళ ఒక వ్యక్తిని హృదయమును తాకితే గుండెల్లో నుంచి, కడుపులో నుంచి ఏం బయటకు వస్తాయండి? అసలు మాట్లాడుకుని ఉండలేమండి. మా ఫ్రెండ్స్, నా 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు గెట్ టుగెదర్ పెట్టుకున్నప్పుడు ఇన్వైట్ చేశారు. అప్పుడు అతి కష్టం మీద వాళ్ళందరినీ మీట్ అవ్వడానికి వెళ్ళాల్సి వచ్చింది. 3 years బ్యాక్ సంగతి. వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ, ఏంటి మా కాంతేనా ఎలా మారిపోయింది అంటే, నాకు అది అంటే ఫస్ట్ తిడుతున్నారో పొగుడుతున్నారో అర్థం కాలేదు, కానీ దేవుడు అంటే ఇంత పిచ్చుందా నీకు అన్నట్టు మాట్లాడారు వాళ్ళు. అంటే ధైర్యం అనేది లోక సంబంధమైన విషయాల్లో కొన్నిసార్లు తప్పు చేసినప్పుడు మనకు వస్తుందండి. తెగించి మాట్లాడుతూ ఉంటారు తప్పు చేసిన వాళ్ళు. నేను ఒక్కడనేనా, లోకంలో ఉన్న వాళ్ళు అందరూ లేరా అని మాట్లాడతారు. కానీ నిజమైన ధైర్యం హృదయాంతరాలలోంచి ఎప్పుడు వస్తుంది తెలుసా? పరిపక్వత నీకు సంపాదించుకున్నప్పుడు, నీ ప్రభు నిన్ను తాకినప్పుడు వస్తుంది. పేతురుకి, యోహాన్కి అదే వచ్చింది. ఆ ధైర్యం ఏ స్థాయికి తీసుకెళ్తుందో ఒక సంఘటన చెప్పిన మాటలు ముగిస్తా. ఆ సంఘటన చెప్పాలి, ఇంకా టైం ఉంది, చెప్తాను. ఒక అద్భుతమైన చరిత్ర వివరం మీకు చెప్పాలని ఆశపడుతున్నాం. మీరు ఎవరైనా చరిత్ర తెలుసుకోవాలని ఆశపడుతుంటే మంచిగా బిబ్లికల్గా ఏదైనా ఒక గ్రంథాన్ని అధ్యయనం చేయడం స్టార్ట్ చేయండి. దాని ముందు ఉన్నటువంటి పుట్టుపూర్వోత్తరాలు అన్నీ తెలుసుకోండి, హిస్టరీ తెలుసుకోండి. మీరు గమనిస్తే పేతురు, యోహాను ఆనాడు ఆ ప్రాంతమందు నిలిచి పెద్ద పెద్ద స్కాలర్స్ ముందు మీరు వద్దంటే మేమెందుకు నోరు మూసుకుని కూర్చోవాలి? దేవుడు చెప్పమన్న మాట, మేము దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? కాదు. కానీ ఇప్పుడు మేమేం వింటాం? కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేం, కాబట్టి మీ మాట వినాలని అనుకోవట్లేదు, దేవుని మాట మాత్రమే వింటామన్నారు పేతురు, యోహాను.